నికా హలాల్ అని ఒక ప్రాక్టీస్ ఉంటుందండి ఇస్లాంలో. కొన్ని రోజులు ఇద్దరు కలిసి ఉన్న తర్వాత తనకి డివోర్స్ ఇచ్చాడు, ట్రిపుల్ తలాక్ ప్రొనౌన్స్ చేశాడు. నికా హలాలా చేయాలంట, సెకండ్ టైం చేసుకోవాలి. అంటే నికా హలాల్ అంటే బేసిక్లీ వేరే అతన్ని మ్యారేజ్ చేసుకొని అతనితో వన్ నైట్ గడిపిన తర్వాత మళ్ళీ ఇతను చేసుకుంటాడు. సోషల్ మీడియాలో నికా హలాలా గురించి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో ఉన్న వ్యక్తులు ఇస్లాం పేరుతో, సాంప్రదాయాల పేరుతో మహిళలను వేధించే పద్ధతుల గురించి మాట్లాడుతూ అసలు ఇస్లాంలో లేని విషయాలను ఉన్నట్లుగా చెప్తూ ప్రజల్లో తీవ్రమైన అపోహలను సృష్టిస్తున్నారు. ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ తప్పుడు ప్రచారానికి పూర్తి ఆధారాలతో సమాధానం తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ వీడియోలో అతను చెప్పే విషయం ఏమిటంటే 15 ఏళ్ల వయసున్న ఒక మైనర్ అమ్మాయికి పెళ్ళైన తర్వాత భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకోవాలనే నేపంతో నికా హలాలా పేరుతో 16 ఏళ్ల వయసులో ఉన్న ఆమెను బలవంతంగా మరొకరితో ఒక రాత్రి గడిపేలా చేశాడు. ఆ తర్వాత కూడా ఇదే విధంగా రిపీటెడ్గా బంధువుల సహాయంతో ఆమెను వేధించడంతో ఆమె మేజర్ అయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు ఇది తమ కల్చరల్ ప్రాక్టీస్, సాంప్రదాయ పద్ధతి అని హైకోర్టును ఆశ్రయించగా కోర్టు దాన్ని తిరస్కరించింది. సాంప్రదాయాల కంటే మైనర్ల రక్షణ కోసం ఉన్న ఫోక్సో చట్టమే అత్యున్నతమైన స్పష్టం చేస్తూ వారిపై ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలని ఆదేశించింది. సంస్కృతి లేదా ఆచారాల పేరుతో మైనర్ అమ్మాయిల పట్ల ఇలాంటి పద్ధతులను పాటిస్తే చట్టపరంగా కఠినమైన ఫోక్సో ప్రొవిజన్ అట్రాక్ట్ అవుతాయని ఈ వీడియో ద్వారా హెచ్చరించడం జరిగింది. ఈ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు 100% సరైనది. సామాజిక మార్పు కోసం మరియు మైనర్ల రక్షణ కోసం న్యాయస్థానాలు ఇలాంటి తీర్పులు ఇవ్వడం అత్యంత అవసరం. అయితే కొందరు సోషల్ మీడియాలో ఈ కేసును చూపించి ఇస్లాం మతం ఇలాంటి దారుణాలను చేయమని చెప్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఇస్లాం ధర్మానికి మరియు ప్రస్తుతం జరుగుతున్న ఈ నికా హలాలా దురాచారానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, దీని మూలాలు, సోర్స్ ఏంటో మరియు ఇస్లాం దీని గురించి ఏం చెబుతుందో ముందుగా ఈ వివాదానికి కారణమైనటువంటి కేసు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదికల ప్రకారం అసలు ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాకు చెందిన ఒక బాధితురాలికి కేవలం 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 2015లో వివాహం జరిపించారు. వివాహం జరిగిన కొన్ని నెలలకే అనగా 2016లో భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆ భర్త అనుకున్నాడు. కానీ అందుకు నికా హలాలా చేయాలని చెప్పారు. నికా హలాలా అంటే విడాకులు తీసుకున్న మహిళ మళ్ళీ మొదటి భర్తను పెళ్లి చేసుకోవాలంటే మధ్యలో వేరే ఒకరిని పెళ్లి చేసుకుని శారీరకంగా గడిపి ఆ తర్వాత తనకి కూడా విడాకులు ఇవ్వాలి. ఆ సమయంలో 16 ఏళ్ల వయసులో ఉన్న పసిపిల్లకు అసలు హలాల్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఒక వ్యక్తితో ఒక రాత్రి గడిపేలా చేశారు. ఆ తర్వాత 2017లో మొదటి భర్త మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగలేదు. 2021లో ఆ భర్త మళ్ళీ ఆమెకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకున్నాడు. అయితే అతని కొత్త భార్యకు పిల్లలు కలగలేదు. దాంతో మళ్ళీ ఈ బాధితురాల్ని ఇంటికి రమ్మన్నారు. కానీ ఈసారి కలిసి ఉండాలంటే డబుల్ హలాలా చేయాల్సిందేనని భయపెట్టారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 19, 2025న భర్త సోదరుడు, మేనల్లుడు హలాలా పేరుతో ఆమెపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సాయంత్రం ఆమెకు ఒక బూటకపు వివాహాన్ని కూడా జరిపించారు. ఈ దారుణమైన శారీరక, మానసిక వేధింపులు భరించలేక ఆ అమ్మాయి మేజర్ అయ్యాక అంటే 18 ఏళ్లు దాటిన తర్వాత ధైర్యం చేసి 2025 డిసెంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని వివిధ సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విధంగా తమ తప్పులు బయటపడడంతో నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఇది మా పర్సనల్ లా, సాంప్రదాయ పద్ధతి కాబట్టి మాపై కేసు కొట్టేయండి అని కోరారు. కానీ కోర్టు వారి వాదనలు ముఖం మీదే కొట్టేసింది. కోర్టు నిందితులకు గట్టి వార్నింగ్ ఇస్తూ ఏం చెప్పిందంటే క్రిమినల్ నేరాల విషయానికి వస్తే ఎలాంటి వ్యక్తిగత చట్టాలకు చోటు లేదు. సాంప్రదాయాల కంటే మైనర్ ఆడపిల్లలను రక్షించే ఫోక్సో చట్టమే అన్నింటికంటే అత్యుత్తమైనదని, ఆడపిల్లలపై లైంగిక దోపిడీకి సాంప్రదాయాల ముసుగు వేయలేరు కాబట్టి నిందితులపై దర్యాప్తు కంటిన్యూ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. కోర్టు ఇచ్చిన తీర్పు 100% సరైనది మరియు సమాజానికి చాలా అవసరమైనది. అయితే సోషల్ మీడియాలో ఈ కేసును చూపిస్తూ కొందరు ఇస్లాం మతం ఇలాంటి పనులు చేయమని చెబుతుందా అని ప్రశ్నిస్తున్నారు. మనం ఖురాన్ మరియు ప్రవక్త వారి హదీసుల ఆధారంగా అసలు నిజం ఏంటో చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి విషయం, ఇస్లాంలో పెళ్లి విడాకులు అనేవి ఆడుకునే ఆట బొమ్మలు కావు. సోషల్ మీడియాలో కొందరు స్వార్థపరులు నికా హలాలా గురించి చెబుతున్న అబద్ధాలకి అసలైన ఇస్లాం ధర్మానికి అస్సలు సంబంధం లేదు. నిజానికి ఇస్లాం ప్రకారం హలాలా అనేది ఒక ఆచారమో లేక కేవలం ఒక రాత్రి వేరే పురుషుడితో పడుకునే ఒక పాడు పద్ధతో కాదు. పవిత్ర ఖురాన్లో సూరే అల్ బఖరా నంబర్ 2 ఆయతం 229 నుండి 230 ప్రకారం విడాకులు, తలాక్ ఇవ్వడానికి చాలా కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి.
పూర్వకాలంలో అరేబియాలో మగవాళ్ళు తమ భార్యలకు ఎప్పుడు పడితే అప్పుడు విడాకులు ఇచ్చి మళ్ళీ వాళ్ళను తమ దగ్గరికి తెచ్చుకుంటూ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునేవారు. ఈ అన్యాయాన్ని ఆపడానికే ఖురాన్ విడాకులు ఇచ్చే హక్కును కేవలం 2 సార్లకు మాత్రమే పరిమితం చేసింది. ఒకవేళ భర్త 3వ సారి కూడా విడాకులు ఇస్తే ఆ వివాహ బంధం పూర్తిగా మరియు శాశ్వతంగా ముగిసిపోతుంది. ఆ తర్వాత మొదటి భర్తను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఆ స్త్రీకి పూర్తిగా నిషిద్ధం, అంటే హరాం అవుతుంది. ఆ మహిళ భవిష్యత్తులో వేరే వ్యక్తిని మామూలుగా పెళ్లి చేసుకుని దురదృష్టవశాత్తు ఆ 2వ భర్త కూడా విడాకులు ఇచ్చినా లేదా అతను చనిపోయినా ఆమె తిరిగి తన మొదటి భర్తను పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. అయితే ఇక్కడ 2వ పెళ్లి అనేది ఎలాంటి ముందస్తు ప్లానింగ్ లేదా ఒప్పందాలు లేకుండా జీవితాంతం కలిసి జీవించాలనే నిజమైన ఉద్దేశంతో మాత్రమే జరగాలి. ఈ విధంగా సహజంగా జరిగే పద్ధతిని ఇస్లాంలో తహ్లీల్ అంటారు. కానీ ఈ పద్ధతిని తప్పుగా వాడుకుంటూ కేవలం ఒక రాత్రి శారీరకంగా కలవడం కోసం ముందే ఒప్పందం చేసుకునే తాత్కాలిక పెళ్లిళ్ళు ఇస్లాంలో ఘోరమైన పాపాలుగా, హరాం మరియు వ్యభిచారంగా పరిగణించబడతాయి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 187 పరిశీలిస్తే హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారి ప్రకారం ఒక వ్యక్తి తన భార్యకు 3 సార్లు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ 2వ భర్త కూడా ఆమెకు విడాకులు ఇచ్చాడు. అప్పుడు ఆమె తిరిగి తన మొదటి భర్తను పెళ్లి చేసుకోవచ్చా అని ప్రవక్త గారిని అడిగారు. దానికి ప్రవక్త గారు సమాధానమిస్తూ, లేదు, కుదరదు. మొదటి భర్తతో సంసార సుఖాన్ని పొందినట్లే 2వ భర్తతో కూడా ఆమె సంపూర్ణంగా సంసార జీవితాన్ని గడిపేంత వరకు మొదటి భర్తను తిరిగి పెళ్లాడడం అస్సలు కుదరదని స్పష్టం చేశారు. ఇక 2వ హదీస్ సహీ బుఖారీ హదీస్ నంబర్ 186, రిఫా అనే వ్యక్తి తన భార్యకు పూర్తిగా శాశ్వతంగా విడాకులు ఇచ్చాడు, అంటే ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె అబ్దుర్ రెహమాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ అతను శారీరకంగా బలహీనుడు, అన్ఫిట్ అని గ్రహించి ఆమె ప్రవక్త గారి దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, ఓ ప్రవక్త, నా 2వ భర్త శారీరకంగా బలహీనుడని తేలింది. దానికి ప్రవక్త గారు స్పందిస్తూ, బహుశా నువ్వు నీ మొదటి భర్త రిఫా దగ్గరికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నావేమో, కానీ అలా వెళ్ళడం అస్సలు కుదరదు. నువ్వు మరియు నీ 2వ భర్త అబ్దుర్ రెహమాన్ ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి మీ వివాహాన్ని సంపూర్ణం చేసే వరకు నీవు 2వ భర్తతో సంపూర్ణ శారీరక కలయిక, దాంపత్య సుఖం పొందేంత వరకు మొదటి భర్తకు చట్టబద్ధం కావు అని స్పష్టం చేశారు. దీని అర్థం ఏంటంటే 2వ వివాహం అనేది నామమాత్రంగా కాకుండా పూర్తి వైవాహిక బంధంగా సాగాలని చెప్పబడింది. అంతేకాదు, శారీరక కలయిక నియమం ఎందుకు పెట్టారు? ఇది ఒక హెచ్చరిక. పూర్వకాలంలో మగవాళ్ళు భార్యలకు మాటి మాటికి విడాకులు ఇస్తూ మళ్ళీ వెంటనే తమ దగ్గరికే తెచ్చుకుంటూ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునేవారు. ఈ అన్యాయాన్ని అరికట్టడానికి అల్లా 3వ సారి విడాకులు ఇస్తే ఇక తిరిగి పెళ్లి చేసుకోవడం కుదరదని కఠినమైన రూల్ పెట్టాడు. అయినా కొందరు దొంగదారులు వెతకడం ప్రారంభించారు. నామమాత్రంగా ఒకరితో పెళ్లి కాగితం రాయించి శారీరకంగా కలవకుండానే వెంటనే ఒక నిమిషంలో విడాకులు ఇప్పించి మొదటి భర్త దగ్గరకు తెచ్చుకునేవారు. అలాంటి మోసాలను ఆపడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2వ పెళ్లి అనేది నామమాత్రంగా కాదు, అది శారీరక కలయికతో కూడినటువంటి సంపూర్ణమైన వైవాహిక జీవితం కావాలి అని కఠినటువంటి నియమాలు పెట్టారు. దీని అర్థం ఏంటంటే మొదటి భర్తకు బుద్ధి రావాలి, తాను విడాకులు ఇచ్చిన భార్య నిజంగానే వేరే ఒక పురుషుడితో భార్య భర్తలుగా సంసారం చేస్తుందనే భయం ఉంటేనే మగవాడు త్వరపడి విడాకులు ఇవ్వకుండా ఉంటాడని ఇస్లాం ఈ కఠినమైన నిబంధన పెట్టింది. హదీసుల్లో చెప్పబడిన శారీరక కలయిక అనేది కేవలం ఎటువంటి ఒప్పందాలు లేని సహజమైన మరియు శాశ్వతమైన 2వ వివాహంలో మాత్రమే జరగాలి. ఒకవేళ పెళ్లికి ముందే మనస్సులో కానీ మాటల్లో కానీ నేను మొదటి భర్త దగ్గరకు వెళ్ళడం కోసమే ఈ 2వ వ్యక్తిని శారీరకంగా కలిసి విడాకులు తీసుకుంటున్నానని చిన్న ఉద్దేశ నియత ఉన్నా సరే ఆ పెళ్లి అస్సలు చెల్లదు. ఒక వ్యక్తి హజరత్ అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు దగ్గరకు వచ్చి, నేను ఒక స్త్రీని ఆమె మొదటి భర్తకు చట్టబద్ధం చేయడం కోసమే పెళ్లి చేసుకున్నాను, కానీ ఈ విషయం ఆ మొదటి భర్తకు కానీ ఆ స్త్రీకి కానీ తెలియదు, నా మనస్సులోనే ఆ ఉద్దేశం ఉందని చెప్పాడు. దానికి ఇబ్నే ఉమర్ స్పందిస్తూ, లేదు, కుదరదు, పెళ్లి అనేది నిజమైన ఇష్టంతో జరగాలి, నచ్చితే ఉంచుకో లేదంటే వదిలేయి. ప్రవక్త వారి కాలంలో మేము ఇలాంటి పద్ధతిని వ్యభిచారం అంటే జినాగా భావించే వాళ్ళం. వారు అలా 20 ఏళ్ళు కలిసి ఉన్నా సరే వ్యభిచారులుగానే పరిగణించబడతారు తప్ప భార్యాభర్తలు కారని స్పష్టం చేశారు. ఇమాం అహ్మద్ ఇబ్నే హంబల్ ప్రకారం ఒక వ్యక్తి తన మనసులో హలాల ఉద్దేశం పెట్టుకుని పెళ్లి చేసుకున్నా సరే అతను దైవ శాపానికి గురవుతాడు, ముహల్లిల్ అవుతాడు. ఆ పెళ్లి బాతిల్ అంటే చెల్లదు. ఒక నేరస్తుడికి కోర్టు నువ్వు 5 ఏళ్ళు కఠిన జైలు శిక్ష అనుభవించిన తర్వాతే సమాజంలోకి రావాలని తీర్పు ఇస్తుంది. దాని అర్థం జైలు శిక్ష అనేది ఒక అర్హత కాదు, అది ఒక శిక్ష. అదేవిధంగా 3వ సారి విడాకులు ఇచ్చిన భార్యను తిరిగి పొందాలంటే ఆమె వేరే వ్యక్తితో నిజంగా కాపురం చేయాల్సి రావడం అనేది మొదటి భర్తకు అల్లా విధించిన ఒక కఠినమైన అడ్డంకి, అంటే శిక్ష. అలాగే
విడాకులు అంటే ఒక పరాచకం కాదు అని చెప్పడం, అంతేకాని ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి ఒక బూటకు పెళ్లి ప్లాన్ చేసుకొని హదీసులోని శారీరక కలయిక నియమాన్ని ఒక సాకుగా వాడుకోవడం సరైంది కాదు. కాబట్టి హదీసుల్లో శారీరకంగా కలవాలని ఉంది కదా, అందుకే మేము కలిసి విడాకులు ఇస్తున్నామని వాదించేవారు ఇస్లాం దృష్టిలో భార్యాభర్తలు కారు, వారు కేవలం వ్యభిచారులు మాత్రమే. అటువంటి బూటకు పెళ్లిలు ఇస్లాం ప్రకారం పూర్తిగా నిషిద్ధం, హరాం, మరియు అవి అల్లా శాపానికి దారితీస్తాయి. మొదటి భర్తకు తిరిగి చట్టబద్ధం చేయడం కోసం ఒక పథకం ప్రకారం వేరే పురుషుడితో తాత్కాలికంగా జరిపే వివాహాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి పద్ధతులను పాటించేవారు అల్లా శాపాన్ని గురవుతారని హెచ్చరించారు కూడా. సునన్ ఇబ్నే మాజా, సునన్ తిర్మిజీ మరియు సునన్ అబీ దావూద్ వంటి ప్రామాణిక హదీసు గ్రంథాల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హలాలా చేసే పురుషుడిని మరియు చేయించుకునే మొదటి భర్తను శపించారు. తాత్కాలికంగా శారీరక కలయిక కోసమే అద్దెకు వచ్చే పురుషుడిని ప్రవక్త వారు అద్దెకు తెచ్చిన పోతు మేకగా అభివర్ణించడం ద్వారా ఈ దురాచారాన్ని తీవ్రంగా అవమానించారు. అసలైన హలాల్ అంటే విడాకులు తీసుకున్న ఒక మహిళ వేరే వ్యక్తిని మామూలుగా పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేయాలి. ఆ తర్వాత ఒకవేళ ఆ రెండో భర్త చనిపోయినా లేదా ఏదైనా కారణం వల్ల ఆమెకు విడాకులు ఇచ్చినా ఆమె తన ఇద్దత్ అంటే నిరీక్షణ కాలం పూర్తి చేసుకుని ఆ తర్వాతే మొదటి భర్తను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, కేవలం మొదటి భర్త దగ్గరకు తిరిగి వెళ్ళడం కోసమే పెళ్లి చేసుకున్నాక వెంటనే విడాకులు ఇచ్చేయాలనే ముందస్తు షరతుతో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇస్లాంలో చాలా ఘోరమైన తప్పు. ఇలా దొంగదారిలో ప్లాన్ చేసి పెళ్లి చేసుకోవడం వల్ల మొదటి భర్తను పెళ్లాడే అవకాశం దొరికినట్లు పైకి కనిపించినప్పటికీ దీనిని హదీసుల్లో తీవ్రంగా శపించబడినటువంటి పనిగా పేర్కొనడం జరిగింది. రద్దల్ మొహతార్ 2వ సంపుటం పేజ్ నెంబర్ 540 మరియు దార్సే తిర్మిజీ సంపుటి 3 399 నుండి 401 పేజీలో ఈ విశ్లేషణ ద్వారా మనకు స్పష్టమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాకు చెందిన ఒక బాలికపై మతపరమైన ఆచారాల ముసుగులో జరిగిన లైంగిక దోపిడీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అటు భారతీయ క్రిమినల్ చట్టాల ప్రకారం, ఇటు నిజమైన ఇస్లామిక్ షరియా సూత్రాల ప్రకారం ఇలా చేయడం ఘోరమైన నేరాలు. ఇస్లాం మతం పేరిట మైనర్ బాలికలపై శారీరక దాడులు మరియు లైంగిక దోపిడీలకు పాల్పడే వారిని ఏ సమాజము క్షమించదు. అదేవిధంగా ధార్మికంగా నికా హలాలా పేరిట జరిగే ఒప్పంద వివాహాలు వ్యభిచారం కిందికే వస్తాయని ఖురాన్ మరియు హదీసులు స్పష్టం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే వారికి చట్టపరమైన తీర్పులు మరియు ప్రామాణిక ఇస్లామిక్ గ్రంథాల ఆధారంగా సరైన సమాధానం ఇవ్వాలి. మరియు బాలికలపై ఏ మతానికి చెందిన వారు అయినా కానీ వారిపై జరిగే లైంగిక దాడులు అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఈ స్టోరీలో చెప్పిన హలాలాకు ఇస్లాం బోధించే అసలు నికా వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేదు. ఇస్లాంలో ఒక భర్త తన భార్యకు 3 సార్లు అంటే తలాఖే ముగల్లజా పూర్తయిన తర్వాత ఆమెను వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనుమతించబడదు. ఆమె తన స్వంత ఇష్టంతో సహజమైన పరిస్థితుల్లో మరొక వ్యక్తిని వివాహం చేసుకుని నిజమైన దాంపత్య జీవితం గడపాలి. ఆ తర్వాత ఏదైనా సహజ కారణాల వల్ల, ఉదాహరణకు రెండో భర్త మరణించడం లేదా నిజమైన కారణంతో విడాకులు ఇవ్వడం, ఆ వివాహం ముగిస్తే మాత్రమే ఇద్దరికి ఇష్టం ఉంటే మొదటి భర్తతో మళ్ళీ నికా చేసుకోవచ్చు. కానీ మొదటి భర్తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే ప్లాన్ చేసేసుకుని తాత్కాలికంగా ఇంకొకరితో పెళ్లి చేయించడం లేదా హలాలా పేరుతో నాటకం ఆడించడం ఇస్లాంలో పూర్తిగా నిషేధించబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జినా అంటే వ్యభిచారంతో సమానం. అలాగే ఇస్లాం విడాకులను చాలా తీవ్రమైన విషయంగా చూస్తుంది. కోపంలో లేదా ఆవేశంలో భార్యాభర్తల బంధాన్ని తేలికగా తెంచేయకుండా ఉండేందుకు తలాక్ విధానంలో నియమాలు విధించబడ్డాయి. వివాహ బంధం పవిత్రమైనది, స్త్రీ ఆత్మగౌరవం కాపాడబడాలి, విడాకులను ఆటగా తీసుకోకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధనలు ఉన్నాయి. మీకు ఈ విషయంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. మీకు నిజంగా ఇస్లాం గురించి తెలియాలంటే ఒక్కసారైనా అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను చదవండి. ముస్లింలలో కొంతమంది అజ్ఞానులు మరియు అవివేకపరులు దుర్మార్గులు చేసేటటువంటి కొన్ని పనులు చూపించేసి ఖురాన్లో ప్రవక్త వారి జీవితంలో ఇలా ఉందని భావించడం మీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి నిజాలను తెలుసుకోవాలంటే ముస్లింలను కాదు, ఖురాన్ని చూడండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణం
రక్తనాళంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్ కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.